అంటే అసలు కనీసము ఎక్కడ కూడా ఒక సమన్వయం లేదు. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకొని ప్రతిపక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకరోజు నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, టీ బ్రేక్ ఇచ్చారు. 12 o'clock టీ బ్రేక్ అన్నారు. ఇంకా 12:15 కో 12:30కి స్టార్ట్ అయిద్దని అసెంబ్లీలో కూర్చుంటే 3:30కు బెల్లు కొట్టిండ్రు. అంటే 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చోవాలి. అంటే ఎంత సభ మర్యాదలను పూర్తిగా కాలరాసిండ్రు. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. అంటే కావాలని లేట్ నైట్లు సభ నడిపితే సభ్యులు వెళ్ళిపోతారు, అటెన్షన్ డైవర్షన్ అవుతుంది, ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అనేటువంటి ధోరణి. జనరల్ గా శాసనసభ జరిగేటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు పెట్టుకోరు. వీళ్ళు హౌస్ అడ్జెంట్ చేసి ఒక చెక్ ఇచ్చేది ఉందని చెక్ ఇవ్వడానికి 3:30 గంటలు అసెంబ్లీ వాయిదా వేసిండ్రు. ఒక రోజు ఎలక్ట్రిసిటీ చెక్ ఇవ్వాలని. ఇజిత్తవే అసలు సభ జరిగేటప్పుడే పెట్టుకోవద్దు. అత్యవసరమైతే పెట్టుకుంటే కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు టీ బ్రేక్ లో 10 నిమిషాలు పూర్తి చేసుకొని రావాలి. 3-3:30 గంటలు చెక్ ఇచ్చే పేరిట సభను వాయిదా వేసి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసినారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సభను వాయిదా వేసుకొని గంటల తరబడి ఇవాళ సభా సమయాన్ని ఈ ప్రభుత్వం వృధా చేసింది.